వెల్కమ్ టు టీవీ3. నేను పద్మావతి. టీవీ3 ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ హస్తినాపురంలోని జిఎల్ఆర్ కాన్ఫరెన్స్ హాలులో కన్నుల పండుగగా జరిగాయి. వేడుకల సందర్భంగా అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి టీవీ3 పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ టీవీ3 ఛానల్ ను ఆదరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టీ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్, ఎంపీపీలు టి నిర్మల శ్రీశైలం గౌడ్, జి పద్మారెడ్డి, పల్లె కళ్యాణి రవికుమార్, జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా, సర్పంచులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, హనుమాన్ రాథోడ్, రాజిరెడ్డి, భువనగిరి ఎస్బీ ఇన్స్పెక్టర్ సైదులు, అప్నా స్వచ్ఛంద సంస్థ జాతీయ అధ్యక్షులు గోని నరసింహగౌడ్, వడ్డరి యువజన సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఐలుమల్లు, కుమ్మరి సంఘం ఉద్యోగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మలూరు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ పర్వీజ్, టీఆర్ఎస్ నాయకులు నర్రె శ్రీనివాస్ కుర్మ, V4 ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థరెడ్డి, కొరియోగ్రాఫర్ శ్రీనివాసు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోదరి పద్మారెడ్డి గారు, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల గారు, తలకొండపల్లి జెడ్పీటీసీ సోదరులు వెంకటేష్ గారు, సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు, భువనగిరి సిఐ సోదరులు సైదులు గారు, ఈ టీవీ3 అధినేత కార్యక్రమం ఇంతమందిని ఇక్కడ కూడబెట్టినటువంటి ఎన్నో వ్యయ ప్రయాసాలకు రిస్క్కు ఓర్చి సంవత్సర కాలంగా ఛానల్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు చెరుకు రవికుమార్ గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా వీళ్ళు అనేక రెండు సంవత్సరాల కాలంగా అనేక ఇబ్బందులకు వచ్చి అనేక సమస్యల్ని అధిగమిస్తూ ఒక విజయవంతంగా ఈ ఛానల్ను నిర్వహిస్తున్నారు. వారికి ముందుగా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రవికుమార్ వారి మిత్ర బృందానికి, టీంకి శుభాకాంక్షలు. అంశాలు అందరూ చూసేటటువంటి వాళ్ళు చాలా వెంటనే ఒక చిన్న మాటతోటి ఇది బాగుంది బాగలేదని ఒక సింగిల్ వర్డ్తో కొట్టేస్తారు. కానీ ఏ స్థాయిలోనైనా దాన్ని నిర్వహించడానికి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, వృత్తిపరమైనటువంటి సమస్యలు కొన్నైతే, కాంటెంట్ పరంగా ఉండేటువంటి సమస్యలు కొన్నైతే, వాటి నిర్వహణ కోసం ఉండేటటువంటి ప్రధానంగా ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఎకనామికల్ రిసోర్సెస్ అనేది చాలా వాటి సమాజంలో చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి అంశం. రెండింటిని కాంటెంట్ని, వృత్తిని, ఆర్థికపరమైన అంశాన్ని రెండింటిని ఎంతగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకువెళ్తే తప్ప అంత దీర్ఘకాలం పాటు ఒక సంస్థ నిలబడదు అనేది వల్ల చాలా స్పష్టంగా తెలిసినటువంటి అంశం. దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని తనకంటూ ఒక చిన్న సామ్రాజ్యాన్ని, ఒక వ్యవస్థని నిర్మించుకొని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోగలుగుతున్నారంటే, ఇంతమంది ఒక మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఒక సంస్థ నిలబడాలి, సమాజం కోసం పనిచేసే ఒక మీడియా సంస్థ నిలబడాలని ఆకాంక్షించేటటువంటి వాళ్ళు ఉన్నారనేది నాకు ఇవాళ అర్థమైంది. అందుకే మీ అందరి సహకారంతో రవికుమార్ వారి మిత్ర బృందం మరింత సమర్థవంతంగా సమాజ హితం కోసం, సమాజ మంచి కోసం, సమాజంలో మంచి చెడులని సమాజం నుంచి సమాజ అభ్యున్నతి కోసం మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలని ఆశిస్తూ, ఇంకా ఈ ప్రాసెస్లో నా వంతుగా ఏ సహకారం వచ్చినా, అవసరం వచ్చినా కూడా నేను ఎల్లవేళలా తమ్ముడికి అందుబాటులో ఉండి సహకరిస్తానని, ఇది మరింతగా అభివృద్ధి పథంలో పోయేందుకు సహకరిస్తానని, నేను నా సూచన సలహాలకి ఏ రూపంలోనైనా నేను తోడుంటానని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఐ విష్ యూ రవికుమార్ అండ్ యువర్ టీమ్, ఇట్ మస్ట్ బి ఫ్లరిష్ అండ్ ఇట్ మస్ట్ బి సక్సెస్ ఐ థింక్ అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వ్యవస్థ చేతిలో నడుస్తున్న సమయంలో కింది స్థాయిలో నేనంటూ ఈ సమాజానికి ఏదో చేయాలి, నేనంటూ కొంతమందిలో వెలుగు నింపేందుకు ప్రయత్నం చేసే దాంట్లో భాగం కావాలి, ప్రజా సమస్యల పైన ప్రశ్నించే గొంతుకలు కావాలి పనిచేస్తున్న సభ్యులందరూ కూడా పేరున
ఈ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం తమ్ముడు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలో మానవ మండలంలో పనిచేసిన అన్న సిఐ గారు సైదుల్ గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, ఎంపీపీ చండర్ గారు, కల్వకుర్తి ప్రాంతంలో మా పక్క మండలమైన అక్క ఎంపీపీ ఉమారెడ్డి గారు, చెల్లెమ్మ, నా కలకన్నపల్లి మండలంలో ప్రజా సమస్యల పైన గొంతెత్తుతూ తనకు వచ్చిన అవకాశాన్ని 10 మంది పేదవాళ్లకు ఏ విధంగా సహాయం చేద్దామో, అవినీతికి పర్సనల్ గా స్వలాభానికి ఆకాంక్ష లేకుండా ప్రజా సమస్యల పైన వెలుగెత్తుతూ దానిని సాధించేందుకు ప్రయత్నం చేస్తూ నాకు తోడుగా ఒక చెల్లెమ్మగా నా మండలంలో ఎంపీపీ నిర్మల గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అదేవిధంగా జర్నలిస్ట్ ఫోరం రవి గారు, అదేవిధంగా మానుగుల మండలంలో ఒక సర్పంచ్గా, రాష్ట్ర పంచాయత్ రాజ్ ఛాంబర్ మెంబర్గా, నిజంగా నేను చాలా కార్యక్రమాల్లో లైన్స్ క్లబ్ ఆఫ్ అమంగల్ గ్రూప్ లో కూడా నేను ఉన్నానన్నా. ఎన్నో కార్యక్రమాలలో వెంకటేశ్వర గారు కూడా దాంట్లో సహాయ సహకారం చేసినట్టుగా కనిపించడం జరిగింది. అదేవిధంగా వందే మాత్రం ఫౌండేషన్ రాము గారు, అదేవిధంగా ఇక్కడ హనుమంతు సర్పంచ్ కానీ, ఇంకా షార్ట్ సంస్థ అన్న 20 సంవత్సరాల కిందనే ఉప్పుగూడలో తన ఇంటికి నేను వెళ్ళడాను చిన్న సహాయం గురించి. సహాయ కార్యక్రమాల్లో తనకంటూ ఒక బాధ్యత ఉంచుకొని గత 30 సంవత్సరాల నుంచి సమాజంలో నేనంటూ ఈ మానవతా దృక్పథంతో ఈ మనిషి శరీరానికి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని నా సొంతానికి, నా కుటుంబానికి కాకుండా ఈ సమాజానికి కూడా నేను చేయుతనిచ్చే విధంగా, కొంతమందిలో ఉన్న వెలుగులు నింపే విధంగా, కొంతమంది కష్టాలలో కన్నీరు తీర్చాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న నాయకులు ఇక్కడ చాలా మంది పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమాజంలో మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్న, మంచి ఉద్దేశం ఉన్న మహనీయులు మీ అందరికి కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేను. నాకు ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ గ్రూప్ కానీ, ఏ సమాజంలో దేనిపైన నేను ఒక వ్యక్తిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. నాది ప్రజల పార్టీ. ప్రజాస్వామ్యం కొరకు పోరాటం చేసే వ్యక్తిని, ప్రజా సమస్యల పైన గలమెత్తే వ్యక్తిని నేను నా వంతుగా ప్రయత్నాన్ని ఇక ముందు కూడా ముందుకు తీసుకెళ్తాను. నాది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అని నా సొంత ఇంటి పేరు పైన నా కుటుంబ సభ్యుల ద్వారానే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను. లాస్ట్ 5 years బ్యాక్ నేను 20-25 సంవత్సరాల నుండి సమాజంలో, నా మండలంలో, నా గ్రామంలో నిర్భయ కుటుంబాల్లో సహాయం చేయాలని ఆకాంక్షతో, మనస్సాక్షితో ముందుకెళ్తున్న వ్యక్తిని దాని కొరకే ప్రయత్నం చేస్తున్నాను. నా సంస్థ ద్వారా సుమారుగా 3,500 మంది పేద పిల్లల్ని నేను చదివించాను అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 448 మంది పిల్లలు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి ఒక్కరే చనిపోయిన పిల్లలు, నిరుపేద పిల్లల్ని నేను నా సంస్థ ద్వారా ఏకరకాల విద్యాభివృద్ధిలో నేను దోహదపడుతున్నాను, చదివిస్తున్నానని చెప్పి కూడా ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాలు సామాజిక దృక్పథంతో ముందుకెళ్ళాలి, యువతలో అవేర్నెస్ తీసుకురావాలి, తల్లిదండ్రుల పైన గురుతరమైన బాధ్యతలు తీసుకోవాలని అమ్మపాద పూజ లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న చారిటబుల్ ట్రస్ట్ గా నేను తెలియజేస్తున్నాను. For giving the speeches in such an inspiring way. I congratulate you for successfully running this channel, and also ఇక్కడ వచ్చిన సన్మాన గ్రహీతలందరికీ కూడా సో వారి రంగాల్లో వాళ్ళు ఎంతో కొంత సేవలు చేశారు. సో such people are always inspiring, and also ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ I don't follow the protocol because it takes a lot of time. సో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో వాట్ ఐ హావ్ టు టెల్ ఇస్ మీరందరూ మీ రంగాల్లో బాగా సర్వీస్ చేశారు. సో మీరు అలాంటివన్నీ ఎన్నుకొని ఈరోజు సన్మానం చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, అండ్ ఐ కంగ్రాచులేట్ యువర్ ఛానల్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్
కంగ్రాచులేట్ మిస్టర్ రవి కుమార్. సో మా తరఫు నుంచి మా సపోర్ట్ మీకు ఎప్పుడైనా ఉంటుంది. అండ్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. సో ఏంటంటే మీరు సమస్యలు ఉన్న చోటుకి వెళ్ళండి. సమస్యలని కొంచెం మాకు తెలియజేస్తుంటే మాకు కూడా అన్ని తెలుస్తుంటుంది. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ రన్నింగ్ దిస్ ఛానల్ సక్సెస్ఫుల్లీ ఫర్ 2 years. యాజమాన్యం ఉన్న రవికుమార్ గారు అలాగే జానీ గారు ఇద్దరు దగ్గరికి రావడం జరిగింది. అంటే ఒక ఛానల్ నుండి ఒక ఎంపీపీ దగ్గరికి కూడా రావాల్సిన అవసరం అంతా ఒక ఫోన్ చేస్తే కూడా సరిపోతుంది. కానీ వాళ్ళు అలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పెద్దలందరూ అన్నట్టు వారు అంటే నాకు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు పరిచయం అయ్యారు. అప్పటి నుండి వారి ప్రోగ్రామ్స్ అన్ని రెగ్యులర్ గా చూస్తుంటాను. అంటే పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని పెద్ద పెద్ద వాళ్ళనే చూపిస్తుంటారు. వీళ్ళు పేదల పక్షాన ఉన్నారు కాబట్టి పేదవాళ్ళని ప్రతి దగ్గర ఉన్న పేదవాళ్ళని అందరినీ వాళ్ళ సమస్యలు ఏందో కనుక్కొని ప్రజల ముందు ఉంచుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఇంత గుర్తింపు రావడం కూడా జరిగింది. అలాగే ముందు మా వెంకటేశ్వర అన్నట్టు పెద్ద ఛానల్స్ కి ధీటుగా వాళ్ళని తలదన్నేలా మీ ఛానల్ తయారు కావాలని పేదల పక్షాన నిలబడి పేదల సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచాలని ముందుంచే పద్ధతిలో మీరు ముందుండాలని మరొకసారి వీరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం. కరోనా సమయంలో కూడా వాళ్ళు చాలా మంది అంటే ఫస్ట్ కరోనా ఫస్ట్ స్టేజ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. మా మండలంలో కూడా పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుండి కూడా హెల్త్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ చాలా పెట్టిండ్రు. ఎంతో మంది ఇప్పటి కూడా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి జరుగుతూనే ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అక్కడక్కడ లైన్స్ క్లబ్ నుండి కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. వారందరికీ ఎంతో మంది సైనికులు కూడా మనం ఈరోజు ఇట్లా ఇక్కడ ఉన్నామంటే దానికి ఎంతో మంది సైనికులు వాళ్ళ ఇళ్ళని వాళ్ళ పిల్లలని తల్లిదండ్రులని అందరిని వదిలేసి బార్డర్ లో వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ రాత్రనక పగలనక వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. కాబట్టి మనం ఈరోజు ఇంత సంతోషంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాము. వారికి మరొకసారి అందరికీ జోహార్లు అర్పిస్తున్నాము ఈ సభ తరఫున. అలాగే ఇందాక తమ్ముడు అమ్మ పాట నాన్న పాట చాలా బాగా పాడిండు. ఎందుకంటే అమ్మా నాన్న ఎన్నో కళలు కానీ మనం కంటారు. వాళ్ళ కళలన్నీ కనీసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సమాజంలో అంతటా జరుగుతుందని అంటలేను. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని మరొకసారి. ఎందుకంటే మా వెంకటేశ్వర చాలా అంటే నేను ఎంపీపై సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర కాలంలో 2 సార్లు అమ్మపాల పూజ చేయడం జరిగింది. అక్కడ మన రామన్న కూడా రావడం జరిగింది. మాకు అక్కడనే పరిచయం రామన్న. ఎందుకంటే అమ్మ నాన్న మనం మంచిగా చూసుకుంటూనే ఇలా ఇప్పుడు ఎన్నో వృద్ధాశ్రమాలు ఎక్కువైతున్నాయి. దానికి మన అమ్మ నాన్న సరిగా చూసుకుంటలేము అననికే కారణం మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. దయచేసి అమ్మా నాన్నను మనం ఇంత పిడికడానికి అన్నం పెడితే చాలని అనుకుంటారు వాళ్ళు. మన నుండి ఏది ఆశించరు. నిజంగా ఏది మన నుండి ఆశించని ఒక జీవులు అంటే అమ్మా నాన్నలే. ఒక కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ యొక్క సోదరుడు అన్నగారు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ యొక్క 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు ముందుగా ఛానల్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంతమంది ప్రముఖులందరినీ కూడా నిష్ణాతులైనటువంటి వారిని కూడా ఎంపిక చేసి వారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా వారికి అవార్డులను ఇవ్వడం కూడా నిజంగా అభినందించదగ్గ విషయం. అందరికీ ధన్యవాదాలు. పేద ప్రజానికానికి బడుగు బలైన వర్గాలకు చేసినటువంటి ఏ కార్యక్రమం చేసినా కానీ ఎక్కడ కానీ పట్టణంలో కానీ ఎక్కడ కానీ తీసుకెళ్లి టీవీలలో ప్రచారం చేస్తున్నటువంటి ఈ మీడియా మిత్రులకు మా యొక్క పంచాయత్ చాంబర్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా మానవ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 33 మంది సర్పంచ్ ఉన్నారు. అందరూ తన మీదుగా చక్కగా వాళ్ళ యొక్క గ్రామాలలో వాళ్ళ యొక్క చెప్పిన బాధ్యతలను సక్రమించుకుంటూ ముందుకు అందరూ సాగుతున్నారు. అదేవిధంగా పేపర్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఈ కరోనా సమయంలో కూడా
అందరూ గ్రామంలో తిరుగుకుంటూ వాళ్ళ గ్రామంలో చైతన్యపరుచుకుంటూ ఈ యొక్క కష్టకాలంలో అందరికీ అండదండలుగా ఉంటున్నారు. అదేవిధంగా చెప్పాలనుకుంటే బదిలైనటువంటి స్థానిక సిఐ గారు సైదుల్ గారు 1 year బ్యాక్ 2 year బ్యాక్ కూడా మా యొక్క గ్రామంలో 33 గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధుల కన్నా ఎక్కువ పాఠశాలలో విద్యార్థులు చేర్చడం, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం చేసినటువంటి ఒక గొప్ప మేధావి కూడా తెలియజేస్తున్నాం. నిజంగా పోలీసు డిపార్ట్మెంట్లో అలాంటి వాళ్ళు చాలా మంది అదురుగా ఉంటారు. ఆయన ఒక ప్రొఫెసర్ అయ్యే వ్యక్తులలో పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం కూడా నేను సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా చాలా గౌరవపదంగా మండలంలో అన్ని కార్యక్రమాలకు వచ్చుకుంటూ ఆమె చేసినటువంటి కార్యక్రమం కూడా బాగున్నది. తలకొండపల్లి ఎంపీపీ పంచాయత్ ఛాంబర్గా పనిచేసుకుంటూ తలకొండపల్లి మండలంలో చక్కటి అవకాశం ఇచ్చుకుంటూ గ్రామాలు తిరుగుకుంటూ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఎంపీపీ గారు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెండూరు ఎంపీపీ నేను నల్గొండ పేపర్లో చూస్తుంటాను. రఘుగౌడ్ గారు కూడా చాలా సందర్భంలో నల్గొండలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకు అనుకుంటూ పేద ప్రజానికానికి ఇల్లు లేవు అంటే ప్రతి పేద కుటుంబానికి 1-2 లక్షలు పెట్టి పేద ప్రజానికానికి ఇల్లు కట్టిస్తుందంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఒక ప్రభుత్వం చేయవలసిన పని ఒక వ్యక్తి చేస్తున్నట్టు కూడా చాలా గొప్ప విషయం. ఇప్పటికీ నెలకు నాకు చెప్తాడు శ్రీశైలం గౌడ్ గారు 70 లక్షలు ఖర్చు పెడుతుంది నెలకు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా 70 లక్షలు ఖర్చు పెట్టి నెలకు ఏ ఒక్క ఇల్లు కట్టియడం లేదు. కట్టి వేయడానికి కూడా ధైర్యం ఉండాలి, ఖర్చు పెట్టడానికి కూడా ధైర్యం ఉండాలి. అంటే నేనున్నాను, ఒక పేద గూడు కూలిపోతానికి పోయి నిలుస్తాడు, ఎంత కావాలి నీకు మెటీరియల్ పంపిస్తాను, ఇల్లు కట్టిస్తాను, 3 లక్షలు 4 లక్షలు అక్కడనే శాంక్షన్ చేసి సొంత డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాడు. అది కూడా అందరి నుంచి కాదు, అందరు సంపాదనలు ఎవరు ఫస్ట్ కోటేషన్ ఎవరు కావు. కోటేషన్ అయినప్పటికీ కూడా నా యొక్క సంపాదనలో నేను 20% పెట్టాలి 30% పెట్టాలని ఎవరు కూడా అనుకోరు. వచ్చిన దాంట్లో మనం ఖర్చు పెట్టాలనే ఒక గొప్ప వ్యక్తిగా ఉప్పల గణేష్ గారు నేను ఎప్పుడు మీటింగ్లలో ఎప్పుడు ఇద్దరం కలుసుకోలేదు. 20-25 సంవత్సరాలకు వెళ్ళి మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా ఎవరు కూడా మనం అందరం ఉన్నాం. వ్యక్తుల గురించి చెప్పుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మీరు అందరు చేస్తున్నప్పుడు కూడా మనం చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. కాబట్టి కరోనా సమయంలో కలవకుర్తి కాన్ఫరెన్స్ మొత్తం కిట్టు వస్తున్నాడు. నాకు కూడా కిట్ ఉంటే మా నర్సాపల్లి సర్పంచ్ మా యొక్క గ్రామంలో ఒక వ్యక్తికి వస్తే సర్పంచ్ గారు ఏమైనా ఉందంటే కిట్ ఉందంటే కిట్ పంపిస్తే కూడా నేను అందరికి మా ఊరు గ్రామంలో ఇవ్వడం జరిగింది. అది చాలా పునర్జన్మ ఇచ్చినట్టనే భావిస్తున్నాం. ఈ యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా TV3 వాళ్ళకు కూడా పేరున చెరుకు రవిగౌడ్ గారికి అదేవిధంగా మా యొక్క రిపోర్టర్ గారి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మారుమూల ప్రాంతాల్లో జరిగే ఏ చిన్న సంఘటనలు కూడా వాస్తవాలను అందరికీ అందించాలన్న సదుద్దేశంతో ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా శ్రమకి ఓడ్చి ఈ TV3 ప్రతినిధులు మాతో పాటు ఈ కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ప్రతి చిన్న సంఘటన కూడా ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. వారికి మా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో TV3 యాజమాన్యం మరియు అలాగే TV3 ప్రతినిధులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు అయిపోయి రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అలాగే వారి యొక్క సేవలు మరిన్ని కూడా ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం చేస్తున్నటువంటి వృత్తిలో ఖచ్చితంగా కనీసం 100% అనే కాకుండా కనీసం మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు మన విధి నిర్వహణ మనం ఫాలో అవుతున్నాం, ఎంతమందిని తీర్చిదిద్దినాం, ఎంత చేస్తున్నాం, సామాజికంగా కానివ్వండి అన్ని రకాలు కానివ్వండి మనం ఎంతవరకు పాల్పంచుకుంటున్నాం, ఎంత చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పి నా యొక్క ఆశయం. ఎందుకంటే ప్రస్తుతం సామాజికంగా మానవుడు చాలా బిజీగా ఉన్నటువంటి సమయం ఈ రోజుల్లో చూసినట్టయితే, అయినా ఈ సమయంలో కూడా మన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నేను నా యొక్క సూచన సార్.
మరి ఇక్కడ పైకి వచ్చేటటువంటి దాదాపు మా మానవ మండలంలో వచ్చేటటువంటి పెద్దలందరి గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి విశేషమైన సమస్య ఉన్నటువంటి సందర్భం అది. ఇటీవలనే మా దగ్గర నుండి పనిచేసేటువంటి బదిలీ అయి మరి ఒక పోలీసు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు సిఐగా ఉండి అసలు వారి యొక్క వృత్తి కంటే మా వృత్తి అంటే విద్యారంగాన్ని చాలా మరి మండలంలో మారుమూల గ్రామమైన మారుమూల తండ అయినా సరే తన విధిగా అక్కడికి సందర్శించి సమస్యల పరిష్కారానికి విద్యారంగంలో చాలా కృషి చేసేటువంటి మహనీయుడు వాడు. ఎందుకంటే వారి వల్ల మేమంతా ఇన్స్పైర్ అయ్యాం. అదే మరి సంబంధం లేనటువంటి వారు కూడా మా విద్యారంగం చేస్తున్నారంటే మరి మేము అమృతంలో వెళ్ళాలని చెప్పి చాలా మంది ఉపాధ్యాయులకు వారు స్ఫూర్తించేటువంటి విశేషం మేము అందరం చూసినాం. మరి ఎంపీపీ గారు మరి ఇటీవల ఈ సంవత్సరమే మరి మానవ మండలం కూడా ఎంపీపీ గారు కూడా విద్యారంగం పట్ల దాదాపు ప్రతి టీచర్కు ప్రతి ఎవరికైనా సమస్యను ఎమ్మడే స్పందించి ఒక ఉపాధ్యాయ సమస్యలు కాదు మానవ మండలం ఉన్నటువంటి తన సంబంధించిన సేవా రంగంలో కూడా ముందంజ ఉన్నటువంటి వారు. మరి మిగతా ఉన్నటువంటి మీడియాలు ఏవైతున్నాయో దానికంటే మించి అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి ఇంకా టీవీ3 కూడా మరి మిగతా ఉన్నటువంటి మీడియాల స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాలు సంపాదించి ఎదగాలని చెప్పి సామాజికంగా సమస్యలు గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం నిజంగా మనం అనుకోలేదు. టీవీ3 ద్వారా మీ ముందు ఇంత మంచి అవకాశాన్ని అనుకుంటామని చెప్పి అనుకోలేదు. మరి అవకాశం కల్పించేటువంటి ఈ టీవీ మీడియా ప్రతినిధులందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దలు వారు చేసేటువంటి సేవ చాలా అమూల్యమైనది. మనం కూడా నేను 80 నుంచి విద్యార్థుల్లో పనిచేస్తున్నాను. సరస్వతి విద్యాపీఠంలో ఆచార్యగా పనిచేస్తున్నాను. కోదాడ, మిర్యాలగూడ, సంగారెడ్డి, హైదరాబాద్ లో 10 స్కూళ్ళలో పనిచేశాను. బడంపేటలో కూడా 94 నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. కానీ ప్రతి పిల్లలు కూడా మానవతా విలువల్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం మలగాలనేటువంటి విషయాలపైన నేను బాగా పిల్లల్ని ప్రోత్సహిస్తాను. అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పద్మావాడ అన్నేళ్ళ కుటుంబం ఒక్కొక్క ఇంటి నుంచి కూడా బడంపేటలో ఒక 5-6 చొప్పున మొత్తం చాలా మంది విద్యార్థులు మంచి చైతన్యవంతులైపోయి చాలా ఉద్యోగాలు చేస్తూ కూడా సేవ చేస్తున్నారు, కూలికి చేస్తున్నారు. అనేక రంగాల్లో విదేశాల్లో కూడా ఉన్నారు. చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అట్లా రావాలని మరియు వాళ్ళందరి సేవల్ని ఆదర్శంగా తీసుకుని ఇంకా మిగతా వాళ్ళు కూడా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ చేసినటువంటి పని చాలా బాగుంది. మా వంతు సహకారం కూడా మేము అందరికీ చేస్తాము. ఇంకా చేయాలని భగవంతుడు మాకు సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి టీవీ3 2వ వార్షిక సభకు ఆహ్వానించినందుకు నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. టీవీ3 మీది గొంతుగా మాది. టీవీ3 బృందము యాజమాన్యం ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరి ముందుకు సాగాలని, అదేవిధంగా మీరు ఎవ్వరికి అతిథులు కారని తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజల యొక్క సమస్యలపై పోరాటం చేస్తూ మంచి విషయాలను సమస్యలను వెలికి తీసి ప్రజల్లో తేవాలని, మాలాంటి వారికి కింది స్థాయి వారిని ముందుకు తెస్తూ మాకు ప్రోత్సహించు, మాకు ఇంకా ప్రజల సేవ చేయడానికి మంచి ఈ వేదిక ద్వారా అవకాశం కల్పిస్తున్నందుకు టీవీ3 యాజమాన్యానికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడానికి గొప్ప మనసు కావాలి, మంచి సంకల్పం కావాలి, మంచి కంకణం కావాలి. అటువంటి అతిరథ మహారథులను, అటువంటి మహానుభావులను, గొప్ప మనసున్న మహారాజులను ఈ వేదిక ద్వారా ఆహ్వానించి ఇటువంటి సన్మాన కార్యక్రమాలను, ఉత్తమ అవార్డులను ప్రకటిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్య, ఒక రైతుకు సమస్య వస్తే ఆ రైతు సమస్య అనేది ఏ ఛానల్లో చూపించలేదు. మరి సంథింగ్ ఇక్కడ పెళ్లి మండలం సైడ్ జరిగినప్పుడు మరి అది కేవలం అన్ని ఛానళ్లలో 3-4 రోజుల నుంచి రాకపోయేసరికి అరే ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఛానల్లో రాలేదు కదా మరి ఎట్లా, తర్వాత రోజు నేను చూసింది టీవీ3లో చూసిన. కాబట్టి అట్లాంటి న్యూస్ నేను ఇస్తున్నా.
ఖచ్చితంగా మీకు ఎంతమంది అన్న సపోర్ట్ ఉంది, అన్న కూడా చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి నేను ఇంతమందికు ఈ సైకాలజిస్ట్గా నాకు అవార్డు ఇచ్చినందుకు కూడా రవణకు ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఇంకా సక్సెస్ నేర్పిన గురువులకు, అలాగే TV3 లైవ్ న్యూస్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అప్రిషియేట్ చేయదగ్గేది. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నట్టు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం తప్పించినాం, కానీ ఇది మొదటి జ్ఞాపక అంటే మీడియా అవార్డు ఫస్ట్ నేను కూడా అందుకోవడం ఇది ఫస్ట్ టైం మీడియా అవార్డు. మా అన్నయ్య ఆప్షన్ శ్రీనివాసులు అని చెప్పి 22 years బ్యాక్ చనిపోవడం జరిగింది. అయితే ఒక చనిపోయిన ఇంట్లో ఎన్నో సమస్యలు, అంటే మనం చూస్తుంటాం చనిపోయిన ఇళ్లలో ఎన్ని సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే ఒక పాప పెళ్లి చేయాలనుకుంటే ప్లానింగ్ ఉంటుంది, ఒక బాబు జాబ్ కానీ లేకపోతే వాళ్ళు చదివించాలంటే కూడా ప్లానింగ్ ఉంటుంది. కాకపోతే అనుకోకుండా ఒక ఇంట్లో చనిపోవడం జరిగితే మాత్రం ఎటువంటి ప్లానింగ్ ఉండదు. అందుకోసమే వాళ్ళ ఆర్థికంగా లాస్ట్కు వాళ్ళ సమాధుల ఖర్చులు కానీ అలాగే డబ్బుల ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ఈ రోజు నా వంతు సాయంగా ఈ రోజు మా మండలము చుట్టుపక్కల నాకు చేతనైనంత వరకు ప్రతి చనిపోయిన కుటుంబానికి చేతనైనంత సాయం చేయాలని ఒక సంకల్పంతో చుట్టుపక్కల ఎవరు చనిపోయినా కానీ చేతనైనంత వరకు వాళ్ళకి సాయం చేయడం జరిగింది. భగవంతుడు నాకు ఇచ్చిన చిన్న చిన్న అంటే ఎంతో కొత్త ఆర్థిక సహాయం వల్ల వాళ్ళకి సాయం జరిగింది. అలాగే అన్న ఉప్పల వెంకటేష్ గారిని రోజు చూస్తుంటాం, ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనడము, ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఎంతో మంది మట్టిలో మాణిక్యం లాగా చాలా మంది నిరుపేద విద్యార్థులు అంటే వాళ్లకు సరస్వతి కటాక్షం ఉంటది కానీ లక్ష్మీ కటాక్షం లేని చాలా మంది ఉంటారు. అందుకోసం ప్రతి ఒక్కరు సంపాదించలేరు, ప్రతి ఒక్కరు చదువుకోలేరు. చదువుకున్న వాళ్ళు అలాగే డబ్బున్న వాళ్ళు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా సమాజంలో కొద్ది వరకు మార్పు వస్తుంది. ఆ మార్పు తేవాలని చెప్పి ఖచ్చితంగా మన వంతు మనం సాయం చేయాలని ఒక సంకల్పంతో 22 years కెళ్ళి నాకు చేతనైనంత సాయం, అంటే పెద్ద ఎత్తున కాకుండా నాకు చేతనైనంత వరకు కల్వకుర్తి కాన్స్టిట్యూషన్ లో నాకు నా పరిధి వరకు నాకు తెలిసిన వరకు సాయం చేసుకుంటూ వచ్చిన ఈ రోజు ఇది గుర్తించి ఈ రోజు TV3 లైవ్ న్యూస్ వాళ్ళు ఈ జ్ఞాపకను అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. మీడియా అవార్డ్స్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ఆత్మీయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క అవార్డులో కళారంగానికి నన్ను సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చినంత వరకు కూడా తెలియదు, అన్న వాళ్ళు వస్తున్నారు కూడా నాకు తెలియదు. జంగయ్య గారు కాల్ చేసి కళారంగానికి సంబంధించిన విషయంలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది, చిత్రరంగం కంపల్సరీ రావాలి అని చెప్పేసి నన్ను ఒక 3 days బ్యాక్ నాకు కాల్ చేయడం జరిగింది. నేను అప్పుడే అనుకున్నాను, ఇంత మంచి అంటే ఈ విధంగా సొసైటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుందా. TV9 అదేవిధంగా ఎంతో మంది ఆ టీవీ వాళ్ళు సన్మానం చేస్తున్న టీవీలో చూస్తూ ఉంటుంటారు. సో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఎప్పుడు గుర్తింపు వస్తుందో అని చెప్పి, అంటే నాకు అవార్డు ఇవ్వడం అనేది నేను ఆ విధంగా కాదు సో అని చెప్పి నేను అనుకునేవాడిని. కానీ ఇలాంటి పల్లెల్లో అంటే గ్రామాల్లో సేవ చేసే వాళ్ళను కూడా గుర్తించి TV3 ఇలాంటి యొక్క భాగ్యనగరంలో అవార్డు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ వారికి వాళ్ళ యజమానానికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న చెప్తున్నట్టుగా, వెంకటేష్ అన్న చెప్తున్నట్టుగా గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నారు. దానికి సంబంధించిన విషయంలో విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నా గొంతుల్లో కులోపుడు ఉన్నంత వరకు పాట పాడుకుంటూనే చనిపోవాలనే ఒక బలమైనటువంటి సంకల్పం. సంగీతం అంటే అంత ఇష్టం.